హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్ధమైంది. హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం అత్యంత వైభవంగా జరుగుతుంది. ముంబై తర్వాత హైదరాబాద్ లో అత్యంత ఘనంగా గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తారు. దీంతో గ్రేటర్ హైదరాబాద్ లోని ప్రజలతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి కూడా నిమజ్జన ఉత్సవాలను కన్నులారా చూసేందుకు హైదరాబాద్ కు తరలివస్తున్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు, ప్రజలకు రవాణా పరంగా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఎంఎంటీఎస్ సర్వీసులను పెంచడంతో పాటు ప్రత్యేక ఆర్టీసీ బస్సులను నడిపించాలని నిర్ణయించింది. ఖైరతాబాద్ బడా గణేష్ తో సహా వినాయక నిమజ్జనాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. మరోవైపు ఖైరతాబాద్ వినాయకుడి వద్ద కర్ర పనులు స్పీడ్ అందుకున్నాయి. రేపు ఉదయం 7 గంటలకు శోభాయాత్ర ప్రారంభించాలనే ఉద్దేశంతో పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ రోజు 9 గంటలకు మహాహారతి కార్యక్రమం ఉంటుంది. అనంతరం 11 గంటల 30 నిమిషాలకు కలశం పూజ నిర్వహిస్తారు. రేపు మంగళవారం కావడంతో సోమవారం రోజులో ఉండగానే మహా గణపతిని కదిలిస్తారు. 12 గంటల తర్వాత మహా గణపతిని టస్కర్ పైకి ఎక్కిస్తారు. వెల్డింగ్ పనులు పూర్తి కావడానికి దాదాపు 2 గంటల సమయం పడుతుంది. కాగా ఉదయాన్నే టస్కర్ వాహనాన్ని 7 గంటలకు కదిలిస్తామని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ చెబుతోంది. శోభాయాత్ర పొడవునా వేలాదిగా భక్తులు పాల్గొంటారు. మధ్యాహ్నం లోపే వినాయక సాగర్ కి బడా గణేష్ చేరుకోనున్నాడు. అక్కడ మరోసారి పూజలు నిర్వహించి వెల్డింగ్ పనులు నిర్వహించి 2 గంటలలోపు నిమజ్జనం పూర్తి చేసే ఆలోచన ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ నరేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రామ్ నరేష్, దీనికి సంబంధించేసి ఇక్కడ ఉన్న నిర్వాహకులు ఏర్పాట్లు హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్ధమైంది. హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం అత్యంత వైభవంగా జరుగుతోంది. ముంబై తర్వాత హైదరాబాద్ లో అత్యంత ఘనంగా గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తారు. దీంతో గ్రేటర్ హైదరాబాద్ లోని ప్రజలతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి కూడా నిమజ్జన ఉత్సవాలను కన్నులారా చూసేందుకు హైదరాబాద్ కు తరలివస్తారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు, ప్రజలకు రవాణా పరంగా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఎంఎంటీఎస్ సర్వీసులను పెంచడంతో పాటు ప్రత్యేక ఆర్టీసీ బస్సులను నడిపించాలని నిర్ణయించింది. ఖైరతాబాద్ బడా గణేష్ తో సహా వినాయక నిమజ్జనాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
సంబంధించిన శోభాయాత్ర ఉదయం 6 గంటలకు ప్రారంభమవుతుందని చెప్పి దీనికి సంబంధించిన ఏర్పాట్లు మనం ప్రస్తుతం ఖైరతాబాద్ మహాగణేశుని వద్ద ఉన్నాము. 9 రోజుల పాటు పూజలు నిర్వహించిన గణపతికి సంబంధించి నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఉదయం నుంచి ఇక్కడ పూర్తిగా దర్శనాలన్నీ నిలిపివేసేసి ఇక్కడ ఉన్న మండపానికి సంబంధించిన కర్రల తొలగింపు అనేది కొనసాగుతుంది. ఉదయం నుంచి దాదాపు 40 మంది దీనికి సంబంధించిన వర్క్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కొంతమంది భక్తులు దర్శనాలు లేవని చెప్పినప్పటికీ వస్తున్న పరిస్థితితో కొంత మండపానికి సంబంధించిన కర్రల తొలగింపు కొంత ఇబ్బంది జరుగుతుంది. ఈ రాత్రి వరకు ఆ మండపానికి సంబంధించిన మొత్తం తొలగింపు కార్యక్రమం పూర్తి కావాలని చెప్పేసి ఆ తర్వాత మధ్యరాత్రి తర్వాత కలశ పూజ నిర్వహిస్తారు. కలశ పూజ తర్వాత స్వామివారిని కదిలించేసి టస్కర్ వాహనం పైకి ఎక్కించే కార్యక్రమాలు జరుగుతాయి. ప్రధానంగా అంటే 9 రోజుల పాటు ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహించామని చెప్పి రేపు జరిగే శోభాయాత్రకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పేసి ఉదయం మంత్రి పొన్నం ప్రభాకర్ ఇక్కడ చేరుకుని ఏర్పాట్లకు సంబంధించిన అన్ని నిర్వాహకులతో మాట్లాడారు. వారితో మాట్లాడిన తర్వాత రేపు ఉదయం 6:30 గంటల వరకు ఈ సంబంధించి శోభాయాత్రకు సంబంధించిన పూజలు మొత్తం పూర్తి చేయాలని చెప్పి నిర్వాహకులు కోరారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు మధ్యాహ్నం 1:30 వరకు ఈ నిమజ్జన కార్యక్రమం పూర్తి కావాలి, దానికోసం అని చెప్పి ఏర్పాట్లన్నీ పూర్తి చేశామని చెప్పేసి చెప్తున్నారు. మరోవైపు మహాగణపతికి సంబంధించిన ఈ 70 అడుగుల మహాగణపతిని తరలించేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. దీనికోసం అని చెప్పేసి విజయవాడ నుంచి ప్రత్యేకంగా ఒక భారీ వాహనాన్ని అంటే టస్కర్ వాహనాన్ని ఇక్కడ తీసుకువచ్చారు. దానికి సంబంధించిన డెకరేషన్ కూడా ఉదయం నుంచి జరుగుతుంది. ఈ వాహనం పైన మనం చూస్తున్న ఏదైతే వాహనం ఉంది ఈ టస్కర్ వాహనం మీదనే రేపు ఉదయం మహాగణపతిని శోభాయాత్ర నిర్వహించున్నారు. ఈ టస్కర్ వాహనం విజయవాడ నుంచి ప్రత్యేకంగా తీసుకువచ్చారు. దీనికి సంబంధించి అంటే దాదాపు 100 టన్నుల బరువును మోసే విధంగా ఈ టస్కర్ వాహనాన్ని తయారు చేశారు. దీనికోసం అని చెప్పేసి అంటే రేపు తీసుకెళ్లే మహాగణపతి నిమజ్జనం కోసం అని చెప్పి కొంత వెల్డింగ్ వర్క్స్ కూడా పూర్తి చేసేసి దీనికి సంబంధించిన పూలతో అందంగా తీర్చిదిద్దుతున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు, విజువల్స్ లో చూడొచ్చు. స్వామివారిని తీసుకెళ్లి ఈ టస్కర్ వాహనాన్ని పూర్తిగా పూలతో అలంకరిస్తున్నారు. దీనికి సంబంధించి విజయవాడ నుంచి తీసుకొచ్చిన ఈ వాహనానికి సంబంధించి భాస్కర్ రెడ్డి అనే డ్రైవర్, ఈ డ్రైవర్ దాదాపు 9 సంవత్సరాల నుంచి స్వామివారి నిమజ్జన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఎందుకంటే 70 అడుగుల భారీ విగ్రహాన్ని తరలించేందుకు ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్ కావాలని చెప్పేసి అందుకోసం అని చెప్పేసి ప్రతిసారి తీసుకెళ్లే డ్రైవర్ని భాస్కర్ రెడ్డి అనే డ్రైవర్ దీని వాహనాన్ని నడపనున్నారు. దీనికోసం అని చెప్పి ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా తీసుకున్నా అని చెప్పేసి అంటున్నారు. రేపు ఉదయం 6:30 గంటలకి ఇక్కడ శోభాయాత్ర ప్రారంభమై ఖైరతాబాద్ నుంచి ఎన్టీఆర్ మార్గం వెళ్ళి ఎన్టీఆర్ మార్గం దగ్గర ఉన్న ట్రైన్ నెంబర్ 4 వద్ద ఈ నిమజ్జన కార్యక్రమం అనేది కొనసాగనుంది. దీనికోసం అని చెప్పి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మరోవైపు జిహెచ్ఎంసీ పరిధిలోని 5 పెద్ద చెరువులు 76 చెరువుల్లో నిమజ్జనానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు జరిగాయి. జిహెచ్ఎంసీ పరిధిలోని 793 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామని చెప్పేసి అన్నారు. కొద్దిసేపటి క్రితం సీఎం కమాండ్ కంట్రోల్ రూమ్కి వెళ్ళి అక్కడ మొత్తం సీసీ కెమెరాలకు సంబంధించిన ఫుటేజ్ మొత్తం చూశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రేపు జరిగే శోభాయాత్ర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని చెప్పేసి దీనికోసం అని చెప్పేసి దాదాపు 25,000 మంది పోలీస్ సిబ్బందిని కూడా నియమించారు. మరోవైపు జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా దాదాపు 25,000 మంది దీంట్లో నిమగ్నమై ఉన్నారు. రేపు జరిగే శోభాయాత్ర ఉదయం నుంచి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ శోభాయాత్ర కొనసాగాలని చెప్పేసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే విగ్రహాలను ఎప్పటికప్పుడు ట్రైన్ల ద్వారా హుస్సేన్ సాగర్ కానీ మిగతా చెరువులు ఏదైతే ఉన్నాయో పెద్ద చెరువులు వాటితో పాటు మినీ పాండ్స్ను కూడా ఏర్పాటు చేసి అక్కడ నిమజ్జన కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పేసి చెప్తున్నారు. మరోవైపు ఏంటంటే బాలాపూర్ గణేష్ ఉదయం బాలాపూర్ గణేష్ అక్కడ లడ్డు వేలంపాట జరిగిన తర్వాత అక్కడ నుంచి రూట్ మ్యాప్ ఏర్పాటు చేశారు. ఆ రూట్ మ్యాప్లో మధ్యాహ్నం వరకు ట్యాంక్ బండ్ వరకు చేరుకోవాలని చేసి ఆ తర్వాత నిమజ్జన కార్యక్రమం పూర్తి చేయాలని చెప్పేసి రేపు ప్రధానంగా ఖైరతాబాద్ కానీ ఇటు బాలా భక్తులు కానీ ప్రజలు కానీ తగ్గినట్లు వారికి సంబంధించి పబ్లిక్ సర్వీస్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సంబంధించిన ఏర్పాట్లు చేస్తారు. మెట్రోకి సంబంధించి మెట్రో ముందు ప్రత్యేకంగా ట్రైన్లు ప్రత్యేకంగా మెట్రో ట్రైన్లను ఏర్పాటు చేస్తారు. ఇరు ప్రాంతాల నుంచి పరిధిలో ఉన్న ఆర్టీసీ బస్సులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి భక్తులు ప్రాంతాలు కానీ ఇతర పరిసర ప్రాంతాల్లో నిమజ్జన కార్యక్రమం తెలిపించే విధంగా ఏర్పాట్లు చేస్తామని చెప్తున్నారు. ప్రధానంగా ట్యాంక్ బండ్ వద్ద వేలాది సంఖ్యలో వచ్చే భక్తులు కంట్రోల్ చేసేందుకు పోలీసులు ప్రత్యేకంగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎక్కడ వరకు రో పార్టీలు కానీ చూపించిన ఏర్పాటు చేస్తారు.
జరుగుతుంది కాబట్టి బ్యాండ్ చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.